ఈ నెల 6న ఆర్ఎల్సీ సమక్షంలో జరగనున్న చర్చల్లో ఆర్ఎఫ్సీఎల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపాలని ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ డిమాండ్ చేశారు. లేని ఎడల చట్టబద్దంగా సమ్మె చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ ఆర్ఎఫ్సీఎల్ కార్మికులు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యాజమాన్యానికి సమర్పించిన సమ్మె నోటీసుపై గతంలో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయని తెలిపారు. ఘనమైన ఉత్పత్తిని సాధిస్తున్నామని గర్వంగా ప్రకటిస్తున్న ఆర్ఎఫ్సీఎల్ అధికారులు ఉత్పత్తి సాధనలో కీలక భూమికను పోషిస్తున్న కార్మికుల సమస్యలను విస్మరించడం సరైంది కాదని ఖండించారు. యూరియా ఉత్పత్తి కార్మికుల రెక్కల కష్టంపైనే ఆధారపడి ఉందన్న విషయాన్ని మరవరాదని యాజమాన్యానికి సూచించారు. ఈ నేపథ్యంలో 6వ తేదీన ఆర్ఎల్సీ సమక్షంలో జరగనున్న చర్చల్లో కార్మికుల జీతభత్యాలను పెంచి మెరుగైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే 6వ తేదీ తర్వాత ఏ రోజైనా సమ్మె చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. నమస్కారం. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ ఆర్ఎఫ్సీఎల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల పక్షాన స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. స్ట్రైక్ నోటీస్ పైన ఒక దఫా చర్చలు కూడా జరగడం జరిగింది. చర్చలలో కార్మికుల పక్షాన ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యంలో యాజమాన్యం తరపు నుంచి ఎటువంటి మెరుగైనటువంటి హామీలు కానీ మెరుగైనటువంటి ఏది కూడా మాకు రాలేదు. సానుకూలంగా స్పందిస్తున్నాం, నెక్స్ట్ వరకు ఏమైనా పరిష్కారం చేద్దామన్న మాట తప్ప ఇంతవరకు ఏ మాట రాలేదు. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీ యూరియా ప్రొడక్షన్ ఇచ్చేటువంటి ఫ్యాక్టరీ ఏదైనా ఉన్నదంటే అది మన గోదావరికనే ఉన్నది. దానికి చాలా గొప్పగా చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం, గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. ఇలా యూరియా క్రైసిస్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, యూరియా కరువు ఉన్నదనంటే మొత్తం రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్రం కూడా ఆర్ఎఫ్సీఎల్ మోకాన చూస్తూ ఉన్నది. ఇలా ఉత్పత్తి బ్రహ్మాండమైన ఉత్పత్తి వచ్చింది, 12 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది, ఫిబ్రవరి నెలలో 1,00,000 టన్నుల ఉత్పత్తి వచ్చింది అని మేనేజ్మెంట్ గర్వంగా చెప్తా ఉన్నది. మేనేజ్మెంట్ వారిని ఒక్క నిమిషం మీరు పునరాలోచించుకోవాలి, మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ మీరు ఏసీ రూమ్లలో కూర్చుంటేనే ఉత్పత్తి వచ్చిందా, ప్రొడక్షన్ వచ్చిందా అని అధికారులను మేము అడుగుతా ఉన్నాం. ఇలా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలంటే లక్షల క్యూసెక్ల రక్తం వారుతా ఉన్నది కార్మికునికి, లక్షల క్యూసెక్ల చెమట కన్నీరు వారుతా ఉన్నది. ఇలా ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్లో కష్టపడి పనిచేసేటువంటి కార్మికుడు ఇవాళ వచ్చేటువంటి పెట్రోల్ మందం అవుతుంది జీతం. ఉపాసం ఉంటారు ఇళ్లలో భార్య పిల్లలు, ఏదో ఒక రోజు జీతాలు పెరుగుతాయి, ఏదో ఒక రోజు మంచిగా అవుతాయి ఆశతోటి ఇవాళ కార్మికుడు ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నాడు. మేనేజ్మెంట్ కొద్ది అయినా కానీ మానవత్వం లేదా? గొడ్లలాగా పనిచేయించుకుంటా ఉన్నారు. ఇవాళ వర్కర్లతోటి బంజర్ తోటలో దొబ్బి సేఫ్టీ లేకుండా పనిచేయించుకుంటా ఉన్నారు. మేము ఏమడిగినాం? ఆస్తులు అడిగినావా? లేకుంటే కాంట్రాక్టర్ల దగ్గరికి పోయి కమిషన్లు అడిగినావా? ఏమడిగినాం? జీతభత్యాలు పెంచండి అయ్యా అని అడిగినాం. ఎల్వన్ తీసుకుంటాడు లెస్కేసి, ఆ లెస్కేసేటువంటి పద్ధతిని రూపుమాపండి. 10 రూపాయలు కార్మికునికి లాభం చేయండి. లాభం చేస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటాడు కార్మికుడు. ఇప్పుడు సల్ఫర్ కోటెడ్ యూరియా వస్తుందని అంటాండ్రు, దానికి పనిచేయాలన్నా ఇవాళ ఆర్ఎఫ్సీఎల్ తోటే రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా కరువును అధిగమించాలన్నా ఇవాళ ఏం చేయాలన్నా కానీ ఆర్ఎఫ్సీఎల్ కార్మికుని భుజాలపైనే ఇవాళ యూరియా ఉత్పత్తి ఆధారపడి ఉన్నది. ఇవాళ ప్రభుత్వాల స్థితిగతులు, ప్రభుత్వాల ఉనికి కూడా ఆర్ఎఫ్సీఎల్ కార్మికులను ఆధారపడినాయి. ఎందుకంటే కార్మికుడు కనుక బంద్ పెడితే యూరియా సకాలంలో రాకపోతే ఇవాళ ప్రభుత్వాలను రైతులు తిట్టేటువంటి పరిస్థితి ఉన్నది. మేము ఒక్కటే తేట తెల్లంగా మీడియా ముఖంగా మేనేజ్మెంట్కు తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు అధోగతి పాలు కాకండి. ఎల్లుండి 6 తారీఖు మార్చి 6 తారీఖు రోజు జరిగేటువంటి చర్చలలో న్యాయమైనటువంటి కోరికలు కార్మికుని కొద్దిగా సాంత్వన చేకూరే విధంగా న్యాయంగా ఆయనకు జీతభత్యాలు పెంపిణీ చేయండి. ఈ మీడియా సమావేశంలో యూనియన్ నాయకులు రామ్కే గౌడ్, కొండ్ర రూపేష్, గుడికందుల సతీష్, మాణిక మధుకర్, దండి అశోక్, సతీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.